22A నిషేధిత జాబితా. ఈ పేరు కొన్ని లక్షల కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కానీ ఆ 22Aలో మరో ప్రత్యేకమైన కేటగిరీ ఉంది. అదే 22A సబ్సెక్షన్ 1 సబ్ క్లాస్ సి, దేవాదాయ భూములు. ఈ దేవాదాయ భూముల చరిత్రలో ఒక ముఖ్యమైన రికార్డు ఉంది. పూర్వకాలంలో రాజులు భక్తిని గజాల్లో కొలవలేదు. అదిగో ఆ కొండ నుండి ఈ ఏరు వరకు కనుచూపు మేర కనిపిస్తున్న భూమంతా ఆ దేవుడిదే అంటూ దానం చేసేవారు. ఆ రోజుల్లో ఆ దానాలకి రికార్డులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేవి కాదు, రాగి రేకులపై శిలా శాసనాల్లో చరిత్రగా బతికేవి. కానీ వ్యాపారం చేయడానికి వచ్చిన బ్రిటిష్ వారికి ఈ భక్తి అర్థం కాలేదు. ఇక్కడే బ్రిటిష్ అధికారులకి ఒక అనుమానం వచ్చింది. రాజులు దానం చేశారని చెబుతున్న ఈ భూములు నిజంగానే దేవుడివేనా, లేక దేవుడి పేరు చెప్పి ఇంకెవరైనా పన్ను ఎగ్గొడుతున్నారా? ఆ ఒక్క అనుమానమే దేవాదాయ భూముల చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. 1858లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇనాం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఊరూరా తిరిగింది, పూజారులను, గ్రామ పెద్దలను విచారించింది, సర్వే చేసి హద్దులు నిర్ణయించింది. అలా మన తెలుగు రాష్ట్రాల్లో దేవుడి మాన్యాలకు బ్రిటిష్ సిద్ధం చేసిన మొట్టమొదటి పేపర్ రికార్డు పుట్టింది. ఆ రికార్డు పేరే ఇనాం ఫెయిర్ రిజిస్టర్.